హలో, వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ పెటల్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక జస్ట్ స్మాల్ ఇంట్రో అండి. నేను ఒక వర్కింగ్ మామ్ ఆఫ్ 2 kids. సో ప్రతి మామ్కి డ్యువల్ రోల్స్ ఉంటాయి కదా. వర్క్ ఉన్నంతసేపు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టే హోమ్ మామ్ లాగే బిహేవ్ చేయాలి. సో ఇప్పటి వరకు నా జర్నీలో నేను ఒక మామ్గా, ఒక వర్క్ చేస్తూ వర్కింగ్ లేడీగా 2 ఎలా మేనేజ్ చేసుకున్నాను, ఏమేమి అడాప్ట్ చేసుకున్నాను, అవన్నీ క్యాప్చర్ చేసి మీ అందరికీ షేర్ చేయడమే నా మెయిన్ మోటో అండి. సో మనం అందరం కూడా ఒకరికొకరు షేర్ చేసుకొని లెట్స్ గ్రో టుగెదర్ కదా. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తాను నా వీడియోస్ ద్వారా, మీకు తెలిసింది నాకు కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. సో దానికోసమే ఈ ప్లాట్ఫామ్ బోల్డ్ పెటల్. చాలాసార్లు మనము ఇల్లు క్లీన్గానే పెట్టుకుంటాము, నాయిస్ కూడా ఏమీ ఉండదు. అయినా కొన్నిసార్లు ఎందుకో ఒక రకమైన హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది. ఏదో అన్సాటిస్ఫాక్షన్, ఏదో చేయలేదు అనే టైప్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి క్వశ్చన్స్, పనులు రన్ అవుతూనే ఉంటాయి. ఈ ఇంట్లో ఏదో వెయిట్ ఉంది అనే ఫీల్ వస్తూ ఉంటుంది. ఇది నార్మల్ ఏం కాదు. చాలా వరకు ఇది సైలెంట్ వర్క్ లోడ్స్ని అక్యుములేట్ చేసుకోవడం వల్ల వస్తుంది. మనకు పనులు కనిపించవు, కానీ బ్రెయిన్కి కాన్స్టాంట్గా బర్డన్ ఇచ్చే చిన్న చిన్న పనులు, హిడెన్ వర్క్ లోడు ఏంటో అది మనల్ని తినేస్తూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. రీజన్ 1 వచ్చేసి మైక్రో క్లటర్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇంట్లో. ఇది పెద్దగా మనకి కనిపించదు. ఒక పెన్ ఇక్కడ ఉంటుంది, చార్జర్ వైరింగ్ ఎక్కడ ఉంటుంది, ఏవో ప్యాకెట్స్ సగం ఓపెన్ అయి ఉంటాయి. ఈ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మన బ్రెయిన్కి ఇంకా ఏదో పెండింగ్ ఉంది, పెండింగ్ అనే సిగ్నల్ని పంపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అవి మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా మనం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్ మీద వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఇంటి హెవీనెస్కి ఇది మెయిన్ ట్రిగ్గర్, అది మైక్రో క్లటర్. సో మైక్రో క్లటర్ని ఫస్ట్ డీల్ చేయండి. సో ఈ బ్రెయిన్ హెవీనెస్కి సెకండ్ రీజను ఇన్విజిబుల్ టు డూ లిస్ట్. ఇంట్లో కనిపించని పనులు చాలా ఉంటాయి. లాండ్రీ వాష్ అయ్యిందా, కిడ్స్ యూనిఫామ్ డ్రై అయ్యిందా, మిల్క్ పొంగిపోతుందేమో, ట్రాష్ క్లీన్ చేసామా. ఈ టాస్కులు ఏవి కూడా పెద్దవేమీ కావు. ఎవరికైనా చెప్తే ఇంత చిన్న పనులకి ఇంత ఇదైపోతున్నావా అనేది కూడా మనకు మాటలు వెనుకకు వచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ బ్రెయిన్కి కాన్స్టాంట్ ట్రాకింగ్ అవసరం అవుతుంది. ఇది మెంటల్ లోడ్ని పెంచుతుంది. సో అందుకే మన ఇన్విజిబుల్ టు డూ లిస్ట్ని మనము విజిబుల్గా రాసుకొని పెట్టుకున్నామంటే అది టకా ఫినిష్ చేయడము ఈజీ కూడా అవుతుంది. బ్రెయిన్ హెవీనెస్ తగ్గుతుంది. 3వ రీజను, ఇలా 3 కాదండి, చాలా రీజన్స్ ఉన్నాయి. మొత్తం చివరి వరకు చూడండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఈ మెంటల్ హెవీనెస్, ఎంత పని చేసినా ఈ మెంటల్ హెవీనెస్ అనేది కూడా బ్రెయిన్ని డ్రైన్ చేస్తుంది అనమాట. సో అలాంటివి తగ్గించుకోవడానికే మనము ఈ రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, లెట్స్ సీ నౌ అబౌట్ ద 3rd రీజన్. పార్షల్లీ కంప్లీటెడ్ ఏరియాస్ ఉంటాయి ఇంట్లో. మీరు హాఫ్ చేసేసి వదిలేసిన చిన్న ఏరియాస్లో క్లీనింగ్ అవసరం ఉంటుంది. సగం వాష్ చేసిన వెజిల్స్, సగం క్లీన్ చేసిన షెల్ఫ్, అవన్నీ కూడా మన బ్రెయిన్ని ఆ పని కంప్లీషన్ కోసము పుల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా బ్రెయిన్ మీద మనకు హెవీనెస్ పడి అది మనకు ఆటోమేటిక్గా డ్రైన్ చేస్తుంది, బాడీని కూడా డ్రైన్ చేస్తుంది. సో మన బ్రెయిన్ లార్జ్ టాస్క్ల కంటే కూడా ఈ ఇన్కంప్లీట్ స్మాల్ టాస్క్లని ఎక్కువ వెయిట్గా ఫీల్ అవుతుంది. అందుకే మనము ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని క్లోజర్ గుర్తుపెట్టుకోండి, క్లోజ్ చేయాలి అనేది మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే పనుల్ని డన్ అని అనిపించుకోవడం వల్ల బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక 4th రీజన్ వచ్చేసి కాగ్నిటివ్ స్విచ్చింగ్. మనకు ఇంట్లో ఉన్నప్పటికీ మైండ్ స్కూల్ మెసేజెస్ మీద, ఆఫీస్ ఈమెయిల్స్ మీద, బ్యాంక్ రిమైండర్స్ మీద వీటన్నిటినీ ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇది బ్రెయిన్ని స్ట్రెయిన్ చేస్తుంది.
అలసటని కూడా క్రియేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే మనము వేరే వాళ్ళకి అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసేస్తాము. అంటే ట్రాష్ బయట పెట్టేసేయి ఆర్ లేకపోతే డైనింగ్ టేబుల్ నీట్గా చెయ్యి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాము. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోరు దాన్ని. అప్పుడు ఏమవుతుంది అంటే మనమే గుర్తుపెట్టుకుంటాం కదా. చాలా వరకు నేను మా అమ్మ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లేడీస్ దగ్గర నేను విన్నాను. ఏంటి అంటే వీళ్ళకి చెప్పే బదులు మనం చేసుకోవడం బెటరు అనేది చాలామంది అంటూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నారు కానీ మెంటల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోలేదు. వాళ్ళకంటూ ఆ బరువు వాళ్ళ తల మీద లేదు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటాము అనుకుంటారే కానీ అది చేసేటప్పుడు నేను చెయ్యాలి అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అదే నాట్ షేరింగ్ మెంటల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఫ్యామిలీలో టాస్క్లు ఫిజికల్గా షేర్ అవుతూ ఉంటాయి. ప్లానింగ్, ట్రాకింగ్, రిమెంబరింగ్ మాత్రం మదర్ బ్రెయిన్ మీదనే పడుతుంది. ఆ మెంటల్ బర్డెన్ మొత్తము మనకు హెవీనెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ హెవీనెసెస్ అన్నింటినీ తగ్గించడానికి 3 టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వచ్చు. ఒకటి ఏంటిది అంటే మైక్రో డీక్లటరింగ్. రోజుకి 5 minutes ఒక చిన్న ఏరియా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, స్టే హోమ్ మామ్స్ అనుకోండి, దే విల్ కంటిన్యూస్గా అన్ని రూమ్స్ చేసేసేయచ్చు. లేదు వర్కింగ్ మామ్స్ అనుకోండి, వాళ్ళకి ఎప్పుడైతే 5 minutes టైం దొరుకుతుందో ఒక కార్నర్ కాల్ చేయడము, ఇంకో 5 minutes దొరికినప్పుడు ఇంకో కార్నర్ చేయడము, అలా 5 minutes కూడా అవసరం లేదండి, 2 minutesలో కూడా మనం క్లటర్ క్లీన్ చేస్తూ ఉండొచ్చు. సెకండ్ ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే టాస్క్ విజిబిలిటీ ఉండాలి. ఏ పనులు పెండింగ్ ఉన్నాయో ఒక విజిబుల్గా మనం ఒక బోర్డు మీద రాసుకోవడము, నోట్బుక్ మీద రాసుకోవడము చేసుకున్నాం అనుకోండి, ఆ పనులు మనకు కనిపిస్తూ ఉంటాయి. పెండింగ్వి డన్ అని ఒక్కసారి ఇలా మార్క్ చేసేయండి, బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి మీకు ఒక కొన్ని గంటల వరకు మీరు యాక్టివ్గా ఉంటారు. ట్రై చేయండి. తర్వాత 3వ టెక్నిక్ వస్తే క్లోజ్ లూప్స్. ఇప్పుడు అదే అగైన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద సేమ్ క్రైటీరియా అనమాట. డన్ టాస్క్లు కంప్లీట్ చేయడము, తర్వాత దాంతో పాటుగా ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇంటి హెవీనెస్ అనేది డర్ట్ వల్ల క్రియేట్ అయ్యింది కాదండి. ఇది కనిపించని వర్క్ లోడ్ వల్ల క్రియేట్ అవుతుంది. ఒక చిన్న స్టెప్ తీసుకుంటూ వెళ్ళామనుకోండి, మన ఇల్లు మనకి ఎనర్జీ ఇచ్చే ప్లేస్గా మారుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ఆర్గనైజింగ్, ప్లానింగ్ అండ్ మెయిన్లీ ద క్లోజర్ ఇంటి వేటిని రోజుకు తగ్గిస్తూ ఉంటుంది. మీ ఇంటిని మీరు కంట్రోల్ చేస్తే మీ డే కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఈ వీడియో అంటే కొన్ని టిప్స్ చెప్పాను కాబట్టి మీకు అర్థం కానట్టుగా ఉంటే ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి అంతా వినండి. ఇది నా సిన్సియర్ సజెషన్. ఎందుకు అంటే నేను పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాను. సో అది ఒకేసారికి మనకు బ్రెయిన్లోకి ఎక్కపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ లైక్ 6-7 పాయింట్స్ అలా ఉన్నాయి కదా. మళ్ళీ వింటే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాతో కామెంట్స్లో మాట్లాడుతూ ఉండండి. మీకు ఏం కావాలి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది నాకు తెలిస్తే నేను బెటర్గా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేయగలను. నా ఇప్పుడు అదర్ 2 వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, అవి చెక్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ. బై.